ప్రెజెంట్ టాలీవుడ్‌లో హీరోలందరూ కూడా పాన్ ఇండియా హీరోలుగా మారిపోవడంతో వీరి రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు ఇప్పుడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ కోసం ఈ మూవీ 1996లో రిలీజ్ కాగా ఈ మూవీకి రెమ్యునరేషన్గా 5 లక్షల వరకు పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారట. ఇక అలానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా కొనసాగుతున్న మహేష్ బాబు గారు కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ మహేష్ బాబు గారు మొదటి సినిమాకి పారితోషికంగా అందుకున్నది 10 లక్షల రూపాయలట. అలానే RRR మూవీతో గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు తను నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలనే సినిమా కోసం 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకున్నారట. అలానే ఈశ్వర్ సినిమా ద్వారా ఎండితెరకు పరిచయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా ఈశ్వర్ మూవీ కోసం 15 లక్షల వరకు రెమ్యునరేషన్ గా అందుకున్నారట. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ 20 లక్షల రూపాయలట. ఇక అలానే మెగాస్టార్ నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గారి మొదటి రెమ్యునరేషన్ విషయానికి వస్తే చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గారు ఏకంగా 50 లక్షల వరకు మొదటి రెమ్యునరేషన్ గా అందుకున్నారట. ఇక ఏది ఏమైనా లక్షల నుంచి కోట్ల నుంచి వందల కోట్లకు రెమ్యునరేషన్ గా అందుకుంటున్న హీరోల్లో ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరిలో ప్రభాస్ గారు ఒక్కో సినిమాకి 100 నుంచి 200 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు.